నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు డ్రెస్ కటింగ్ చూపిస్తున్నాను. ఫ్రంట్ కట్ వర్క్, బ్యాక్ బోట్ నెక్ డ్రాప్ షేప్ వస్తుంది. ఇలాగ 4 మడతల మీద వేసుకుని లైనింగ్ క్లాత్ వాష్ చేసుకుని ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలా 4 మడతలు వేసుకొని పొడవు చూసుకోండి. పొడవు 39 ఇంచులు పెడుతున్నాను నేను. ఒరిజినల్ పీస్ పొడవు వచ్చేసి 41 ఇంచ్ అండి. ఇది 2 ఇంచులు తగ్గించి పెడుతున్నాను లైనింగ్. తర్వాత పైన షోల్డర్ వచ్చేసి 6 ఇంచీలు, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, అందుకని జరుపుతున్నాను. 6 ఇంచీలు షోల్డరు, కింద 6.5 చంక డౌను, కొంచెం ఎదరకు కూడా 6.5 పెట్టుకుని ఎల్ షేప్లో ఒకసారి లైన్ కొట్టుకోండి. తర్వాత పైనుంచి 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగు, 21 దగ్గరేమో ఒక మార్కింగు పెట్టుకోండి. తర్వాత ఫస్ట్లో 11 ఇంచీలు, 1.5 ఇంచ్ ఏమో ఖర్చుకి పెట్టుకుని చంక దగ్గర ఒక 1 ఇంచ్ ఇలాగా లైన్ గీసుకుని ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చేయండి. చంక రౌండ్ 9.5 రావాలి నాకు. పైన 1/2 ఇంచ్ షోల్డర్ ఖర్చుపోతుంది, సరిపోయింది. తర్వాత వీటి దగ్గర లైన్స్ కొట్టుకోండి. నడుము లూజ్ 10 ఇంచీలు, కింద ఇప్పు లూజ్ ఏమో 11 ఇంచులు పెట్టుకున్నాను. ఫస్ట్ లూజ్ 11 పెట్టుకున్నాను కదా, ఇక్కడ కూడా 11. తర్వాత ఇలా కరువు స్కేల్తో ఇలా షేప్ ఇచ్చుకోండి, లేకపోతే చేత్తో నేర్చుకోవచ్చు. ఇక్కడ హిప్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకోవాలండి. నేను 1.5 పెట్టాను, ఇప్పుడు తగ్గిస్తున్నాను. ఇక్కడ ఇలా పెట్టేసుకొని కింద 12 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచ్ ఉండి ఇలా చూసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి. కట్స్ దగ్గర ఇది తక్కువ పెట్టుకుంటే కట్స్ బాగా వస్తాయి మీకు స్టిచ్చింగ్లో. తీసుకున్న తర్వాత నెక్ కూడా 3 ఇంచీలు, కింద 5.5, నెక్ డీప్ 5.5 పెట్టుకుని ఇలా రౌండ్ షేప్ తీయచ్చు. ఇంకా నేను ఇందులో ఏం కట్ చేయట్లేదండి, అది విడిగా బకరం క్లాత్ కట్ చేసి జాయిన్ చేస్తాను, అందుకోసమని మామూలు వెళ్ళి చూపిస్తున్నాను అంతే. ఇలా ఉంచేసుకొని కటింగ్ చేసేసుకోవడమే అంతే. సేమ్ మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవడమేనండి. మనం ఎలా అయితే డ్రా చేసామో అలా కటింగ్ చేసేసుకోండి. ఇంకా మనం నెక్ ప్లీజ్ అండి మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి. నేను 2 పీసులు వస్తాయి ఇలాగా. ఇక్కడ కూడా కట్స్ పెట్టుకోండి. నడుము దగ్గర, ఇప్పు దగ్గర, ఇక్కడ చంక రౌండ్ దగ్గర కూడా కట్స్ పెట్టుకోండి అంతే. ఇప్పుడు మెయిన్ పీస్ వేసుకొని, మెయిన్ పీస్ కూడా 4 మడతల మీద వేసుకొని ఫోల్డింగ్ మనం వైపు ఉండేలా చూసుకొని ఇలా లైనింగ్ పీస్ దాని వైపు పెట్టుకుని కటింగ్ చేసుకోవడమే. కింద బార్డర్లో వచ్చిందండి, అది ఎలాగ 2 ఇంచులు మనం మైనస్ చేసాము లైనింగ్ అలా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసి కట్ చేసేసుకోండి. నెక్ నేను బకరం షీట్ మీద కట్ చేసి వేస్తానండి. హ్యాండ్స్ ఏం చూపించట్లేదు, హ్యాండ్స్ నార్మల్ మనం ఇప్పుడు కట్ చేసుకునేలాగే అంతే అండి. దీంట్లో హ్యాండ్స్ తీస్తాను. బకరం క్లాత్ డబుల్ ఫోల్డ్ చేసుకుని 9 ఇంచులు బ్యాక్ నెక్ అండి ఇది. ఇక్కడ 4 ఇంచులు పెట్టుకుని ఇలా బాక్స్లో గీసుకోండి. పైనుంచి 3 ఇంచులు పెట్టుకుని డబ్బా షేప్ గీసుకుని దీంట్లో రౌండ్ తీసేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఇంకా పైనుంచి 2 ఇంచులు పెట్టి అలా డైమండ్ షేప్ తీసుకోండి. బాగుంటుంది, స్టిచ్చింగ్ అయ్యాక తెలుస్తుందండి మోడల్, ఎలా అర్థం కాదు. చుట్టూ కూడా ఒక 1 ఇంచు రౌండ్ అదే షేప్ ఎలా అవుతుందో అలా తీసుకుని కట్ చేసేసుకోండి. అది మిస్ అయింది. సేమ్ ఇది కూడా అంతే. దానికి ఇలాగే ఇలాగా 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుని ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకొని దాని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు రౌండ్ షేప్లో తీసుకోండి. తర్వాత దాంట్లో మనం కట్ వర్క్ మోడల్ తీయాలి. నేను డబ్బా పెట్టి తీసానండి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవడమే మనం.
దీనికన్నా చేతితోనే బాగా వచ్చినట్టు అనిపించింది, అందుకని అది పక్కన పెట్టేసి నేను ఫ్రీ హ్యాండ్తోనే తీసానండి కట్ వర్క్ మోడల్ అంతే.